ఉచితంగా చేయడానికైతే చేస్తారా? నిజంగా చేసేవాళ్ళు ఎవరన్నా ధర్మాత్ములు ఉంటే వాళ్ళ డీప్ పాకెట్స్ అంటే కావాల్సినంత ఆస్తుల్ని బాగా సంపాదించి సర్ప్లస్ ఉంటే పెట్టేవి ఉన్నాయి, చారిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు సొంతంగా పెడుతున్నారు. నీ హాస్పిటల్ మేనేజ్మెంటో లేక అక్కడ వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం అవుట్ సోర్సింగ్ లాగానో వచ్చి ఒక హౌస్ కీపింగ్ కదా అవుట్ సోర్సింగ్ వచ్చినట్టు ఎవరు చేయట్లా. ఇంకెవరు వస్తారంటే వాడు రూపాయి పెట్టకుండా లేదా రూపాయి పెట్టి 10 రూపాయలు ఎట్లా, 20 రూపాయలు ఎట్లా, 50 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది వస్తారు. స్కామ్ అది, మామూలు ఇది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నది. ఇది దాని అతను ఏదైనా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారికి దీనికి సంబంధించి. మళ్ళీ ఈ రోజు కూడా అదే అంటున్నాడు. ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూస్తారు, జనం చెవుల్లో ఎట్లా ఇంకా పూలు పెట్టగలని ఎట్లా అనుకుంటున్నాడు అర్థం కావట్లా. కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుచ్చాక ఈ 2 నెలల్లో వచ్చిన రెస్పాన్స్ చూశాకైనా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లా. కోటి సంతకాలకు పిలుపు ఇచ్చి అక్టోబర్లో ఇస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, విత్ రికార్డు అందరికీ తెలుసు జనం లేకపోతే ఎట్లా స్పందన వస్తుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే కొత్త ఫస్టే. ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్టే. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి 80s లో ఎప్పుడో అన్నారు కానీ జరిగింది. కానీ ఇంత పకడ్బందీగా ఇప్పుడు కూడా మీరు మీడియా వాళ్ళు కూడా చూశారు, చూపించారు మీకు కూడా. ప్రతి చోట జనంలోకెళ్లి అయ్యా మీరు ఎవరెవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో సంతకాలు చేయండి అంటే మేము చేస్తామని ముందుకు వచ్చి చేశారు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. దాంట్లో అందరూ ఉన్నారు, ఏమంతా పేదలే కాదు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, సమాజ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు ఉన్నారు, సమసమాజం కావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇన్ఈక్వాలిటీస్ తగ్గితే చాలు, వైద్యం ఇంత కాస్ట్లీ తట్టుకోలేమనేది ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంతకాలు చేశారు. అయినా ఈ రోజుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే కొంచెం తగ్గి, ఈరోజు నాకు ఆయన మాటల్లో కనపడింది ఒక ఎక్స్ప్లెనేషన్ లాగా ఏదో ఇవ్వబోతున్నాడు. అదేదో అంట పెద్ద ప్రభుత్వం అనే ఉంటుందంట, చిన్న లెటర్లో ఎక్కడ ఉంటుందంట. అది నువ్వు పెట్టకపోయినా ఏముంది, మొత్తం వాళ్ళకి ఇచ్చినాక ల్యాండ్ ఇస్తే మొత్తం హాస్పిటల్ అన్ని ఇవ్వడంతో పాటు హాస్పిటల్ శాలరీస్ కొత్తగా 2 years పే చేస్తామంటున్నావు. నువ్వు ల్యాండ్ ఇచ్చి బిల్డింగులన్నీ నువ్వు ఇచ్చి 2 years శాలరీస్ పే చేసి నువ్వు ఎందుకు నడపలేవు నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ప్రభుత్వం కర్నూలు కానీ, తిరుపతిలో ఉన్నది కానీ, వైజాగ్లో ఉన్నది కానీ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ నడవట్లేదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తిరుపతిలో స్టార్ట్ చేసిన చిన్నపిల్లల హార్ట్ సర్జరీస్ కు సంబంధించి పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అది నడవట్లేదా? ది బెస్ట్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వస్తున్నాయి. స్టూడెంట్స్ ఏ కాలేజీలో కోరుకుంటున్నారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కోరుకుంటున్నారు. ఎందుకు? అక్కడికి వచ్చే పేషెంట్లు కానీ, అక్కడ డెడికేటెడ్ గా ఉండే సర్వీసెస్ కానీ వీళ్లకు అలాంటి మంచి శిక్షణ ఇస్తాయని ఆశతో చేరుతున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇది అందరికీ తెలుసు. పోనీ నువ్వన్నట్టు ఏదైనా మెయింటెనెన్స్ అన్నదానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ దీంట్లో పెట్టారు. ఆ రోజు ఏమన్నాను, మేము వచ్చిన తర్వాత మొత్తం తీసి ఉచితం చేస్తానని. మరి వచ్చిన నెలకే ఎట్లా దీన్ని వర్క్స్ అన్ని స్టాప్ చేసి ప్రైవేట్ తీసుకెళ్ళాం? అంటే ముందే ఇంటెన్షన్ ఉన్నట్టే కదా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి. తాను ఒరిజినల్ గా ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సరే సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకునే రాజకీయవాది లేదా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి. అది అన్నిట్లో కనపడుతుంది మనకు. ఫస్ట్ లో ఎప్పుడో టూరిజమే బెస్ట్ ఈజం అనడం, సిద్ధాంతాలు ఏమి ఉండవు, 4 రూపాయలు ఎట్లా సంపాదించాలనేది, ఇలాంటివన్నీ ఫస్ట్ నుంచి బయట. అప్పుడు క్రూడ్ గా వచ్చేది, ఇప్పుడు కొంచెం పాలిష్ గా కొత్తగా నేర్చుకుంటున్న పడికట్టు పదాలతో ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తుంటాడు. పీపీపీ అని, P4 అని, P3 అని, ఇలా రకరకాల మాటల్లో. ఈరోజు దీన్ని ఇలా చేయబోతున్నాడు. మిగిలినవి నువ్వు చేస్తే అక్కడ స్కామ్, బిజినెస్ కు సంబంధించి నువ్వు ఏదో వెనక్కు ఎక్స్పెక్ట్ చేసి కిక్ బ్యాక్స్ కోసమో ఇంకోటి చేస్తున్నావు అనుకోవచ్చు. ఇదే ప్రజల ప్రాణాలకు సంబంధించింది. వైద్యం అనేది ప్రజల ప్రాణాలకు సంబంధించింది. దాంతో చెలగాటమాడుతున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా చేసి చూపింది ఉండగా దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దానికి బడ్జెట్లు కూడా అన్ని ఉండగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మొత్తం ప్రైవేటీకరణ. ప్రభుత్వం దీంట్లో పెట్టిన కాలేజీల్లో
సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్న దాని కమిట్మెంట్ తో కట్టుబాటుతో అంతే ఉంటారు తప్ప ప్రైవేట్ గా